నమస్తే. మనం జులై మాసానికి సంబంధించి మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ మంత్ గనుక చూసుకుంటే లాస్ట్ 3-4 మంత్స్ మకర రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. చాలా దూకుడుగా ఒక ఫాస్ట్‌గా వెళ్ళారని మనం తెలుసుకోవాలి. అయితే ఈ మంత్ కొంచెం స్లో అవ్వాల్సిన టైం ఉంది. మీకు జులై మంత్ కొన్ని ప్లానెటరీ కాంబినేషన్‌లో అందులోని 5 ప్లానెట్స్ మీకు వ్యతిరేకంగా ఉండటంతోటి ఓవరాల్‌గా బాగుంటుంది. కాకపోతే లాట్ ఆఫ్ ఛాలెంజెస్, ఫ్రిక్షన్ ఉంటుంది. అందుకని కొంచెం దూకుడుగా వెళ్ళకుండా స్లోగా వెళ్ళండి. ఇన్ కేస్ మీకు అనుకున్నది ఏదైనా గనక జరగకపోయినా దాంతో మీరు డిలా పడిపోవద్దు. కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ప్లానెట్స్ కొంచెం మీకు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి జస్ట్ టేక్ ఒక చిన్న పాస్ లాగా మీరు తీసుకుంటే చాలా మంచిది. ఈ మంత్లో జులై మంత్ అందులో పర్టికులర్గా జులై 15th నుంచి 25th వరకు ఈ 10 days కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం మీకు. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే మకర రాశిలో మీకు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, ఘీ లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటాయి. ఈ అక్షరాలు లేదంటే మోరార్లెస్ ఇదే పేరుతో ఇదే సౌండ్తో కనుక వేరే వాళ్ళ పేరున్నా కానీ మనకి మకర రాశి కింద వస్తారు. మనం గ్రహ స్థితి కనుక చూసుకుంటే ఈ మాసం వీళ్ళకి 2 ప్లానెట్స్, ముఖ్యమైన ప్లానెట్స్ మారుతున్నాయండి. ఒకటి సూర్యుడు, రెండోది వచ్చేటప్పటికి శుక్రుడు మారుతూ ఉన్నారు. సూర్యుడు వీళ్ళకి కర్కాటక రాశిలో నుంచి సంచారం ఉందండి. అలానే శుక్రుడు వచ్చేటప్పటికి వృషభ రాశిలో సంచారం ఉంది. ఈ యొక్క 2 గ్రహాలలో శుక్రుడు చక్కగా యోగ్యతనిస్తున్నాడు, కానీ శుక్రుడు, బుధుడు, సూర్యుడు, బుధుడు కూడాను అంత సరైన యోగ్యతను ఇవ్వట్లేదు. దాంతో పాటు కుజుడు, దానితో పాటు కేతువు 2 కలిసి ఉన్నారు. వీళ్ళు 7వ స్థానంలో 8వ స్థానంలో ఉండటంతో అందులోని గురువు వీళ్ళకి అంత అనుకూలమైన పొజిషన్లో లేరు కాబట్టి కొంచెం వీళ్ళకి ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇందులో పోయే ముందు మీ అందరికీ ఒక రెమెడీ ఏమంటే ఈ రెమెడీస్ ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ ఎలాంటి నక్షత్రం ఉన్న వాళ్ళైనా కానీ ఎలాంటి రాశి వాళ్ళైనా ఫాలో అవ్వచ్చు. చక్కగా గురు పూర్ణిమ వస్తుందండి 10th. ఇది చాలా ముఖ్యము, పర్టికులర్గా మకర రాశి వాళ్ళకి. ఎందుకంటే గురువు మీకు అంత అనుకూలంగా లేరు కాబట్టి ఈ గురు పౌర్ణమి చక్కగా మీరు మీకు ఉన్న చదువు చెప్పిన టీచర్లను కానివ్వండి, లేదంటే మీరు ఫాలో అయ్యే గురువులను కానివ్వండి, మఠాలు కానివ్వండి, ఆశ్రమాలు కానీ ప్లాన్ చేసుకోండి. ముందుగానే 3-4 days నుంచి ముందుగానే చక్కగా అది మైండ్లో పెట్టుకుని 10th dateని తదనుగుణంగా మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటే ఈ గురువు మీకు అనుకూలంగా లేకపోయినా కానీ పిల్లల విషయంలో, చదువు విషయంలో, ధనం విషయంలో చాలా అభివృద్ధి ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైనది ఏమంటే మనకి 29వ తారీఖు జూలై 29 మనకి శ్రావణ మాస పంచమి వస్తుంది. దీనిని నాగుల పంచమి అని కూడా అంటారు. ఈ నాగుల పంచమి రోజున ఎవరికైతే పిల్లలు కావాలనుకొని కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ రోజున కనుక నాగుల చవితి, నాగుల పంచమి చక్కగా భక్తి శ్రద్ధలో జరుపుకుంటే వాళ్ళకి మంచి సంతానం వస్తుంది. అంతేకాకుండా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఎప్పుడు గొడవలు అవుతున్నా, వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నా కానీ తల్లిదండ్రులు ఈ రోజు కనుక చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే నాగుల పంచమి వాళ్ళ మధ్యలో ఉన్న మనస్పర్ధలన్నీ పోయేసి వాళ్ళ యొక్క వంశం వృద్ధి చెంది వాళ్ళ మధ్య మంచి సత్సంబంధాలు మెరుగుపడతాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. సో ఈ రెమెడీస్తో మనం కనుక చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే మనకి సూర్యుడు వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటం వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే పొజిషన్లో ఉన్నారు. కేతువు కూడా ఇబ్బంది కలిగే పొజిషన్లో ఉన్నారు. వీళ్ళకి శారీరకంగా తర్వాత మానసికంగా ఇబ్బందులు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు చక్కగా యోగ్యతించడంతో పుత్రుల ద్వారా చాలా చక్కగా బాగుంటుంది. 7వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల విరోధం, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే కొంచెం మీకు ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని గమనించుకోవాలి. మనకి 7వ ఇంట్లో సూర్యుడు ప్లస్ ఇతనితో పాటు బుధుడు ఇద్దరు కలిసి ఉండటం వల్ల మనకు మహర్షులు ఏం చెప్తారంటే ఇది అంత అనుకూలమైన పరిస్థితి కాదు, కొంచెం ఛాలెంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఛాలెంజెస్ అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహభంగ కారిణ్యే గోచారస్తే రవే స్థితి అని చెప్తూ ఉంటారు. దీని ప్రకారం ఏమంటే మీరు ఉత్సాహంగా ఏదైనా కనుక పని చేయాలనుకుంటే మీ చుట్టూ మిమ్మల్ని డిసప్పాయింట్ గురి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా భార్యకి, పిల్లలకి కొంచెము సుతామయం, కొంచెము వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ కింద పనిచేసే ఎంప్లాయీస్ తోటి లేదంటే మీ ఇంట్లో ఉన్న హెల్పర్స్ కానివ్వండి, మేడ్స్ కానీ వీళ్ళతో మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వర్కింగ్ క్లాస్ పీపుల్ అయితే వాళ్ళ కింద మీ కింద సబార్డినేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు హోమ్ మేకర్స్ కానీ ఉంటే వాళ్ళు మీ కింద మీ ఇంట్లో పనిచేసే మేడ్స్ కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అయితే
సెవెంత్ హౌస్లో ఉన్న సూర్యుడు ఫస్ట్ హౌస్లో చూడటంతో కొంచెం టైర్డ్నెస్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే ఇవి మీకు ఆటంకాలు కలిగిస్తాయి కానివ్వండి, మీ సక్సెస్ని అయితే అడ్డుకునే మార్గంగా సూర్యుడు లేడు అని చెప్పుకోవాలి. అయితే బుధుడు కూడా మీకు సెవెంత్ హౌస్లో ఉండటంతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇదే విషయంలో అని గమనించుకోవాలి. తర్వాత కుజుడు కేతు ఇద్దరు 8వ ఇంట్లో ఉండటం వల్ల జ్యోతిష శాస్త్రం ప్రకారం 8th హౌస్లో కుజుడు ప్లస్ కేతువు కలిసి ఉండటం అంత మంచిది కాదు కాంబినేషన్ అని మనకు చెప్తారు. జనరల్గా కేతువు కూచ అంత మంచి కాంబినేషన్ కాదు. లాస్ట్ టైం ఫ్లైట్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో మనం చూసుకున్నాం కదండి. ఇది ఈ కాంబినేషన్ కరెక్ట్గా జాయిన్ అయినప్పుడే ఆ సంఘటన జరిగింది. ఇది మీకు 8th హౌస్లో ఉండటంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ప్రవాస కార్య సానిహాద్ కసారోగ పీడనం తాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధారాసుతే అని మనకు సంస్కృతంలో మహర్షులు చెప్తారు. అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే మీకు దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలి, ఇక్కడ ఉన్న ప్లేస్లో కాకుండా కొంచెం దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అవరోధాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అంతేకాకుండా స్థాననాశనం రుణచ్చైవ ఈ టైంలో మీకు 2 మేజర్ గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో ప్రొఫెషన్లో అంత అనుకూలంగా ఉండదు. కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది జాబులో ఉన్నా కానీ ఈ జాబులో సరైన వృద్ధి లేక, సరైన గ్రోత్ లేక కొంచెం డిస్సాటిస్ఫాక్షన్తో ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని గమనించుకోవాలి. ఈ విధంగా మనకు చూసుకుంటే రణచ్ఛేద అంటే మీకు అప్పులు వాళ్ళ బాధలు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వాళ్ళు చాలామంది ఏలినాటి అప్పులు చేస్తున్నారు. కొంతమంది తెలిసి, కొంతమంది తెలవక రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసి నమ్మిన వాళ్ళని మోసం చేయడంతో మీకు ఇబ్బంది పడి ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళు ఇంకెవరైనా కనుక ఉంటే ఇప్పుడు మీకు ఆదాయ వనరులు పెరిగినప్పటికీ కానీ మీరు అంతకుముందు చేసిన రుణ బాధలు ఎక్కువగా ఉండటంతో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రకారంగా మీరు ముందుగా గమనించుకొని ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కడైనా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటే వాళ్ళకి కమిట్ అయ్యే ముందు 1-2 సార్లు డేట్స్లు టైం అంతా చూసుకొని కొంచెం టైం తీసుకొని ఎక్కువగా కమిట్ అయితే డేట్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వీళ్ళకి 11వ ఇంట్లో కుజుని యొక్క దృష్టి ఉండటం వల్ల అది చాలా మంచిది అని చెప్తారు. 3వ ఇంట్లో కుజుని యొక్క దృష్టి ఉండటం కూడా మంచిది అని చెప్తారు. అంటే ఈ కాంబినేషన్ మీకు కొంతలో కొంత మంచి కూడా చేస్తుంది. ఒకటి ధన ప్రవాహంగా ఏదైనా పని కనుక చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ ప్రకారంగా 4 ప్లానెట్లు మనం కనుక చూసుకున్నాము. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ప్లానెట్ శుక్రుడు అని చెప్తాడు. శుక్రుడు వీళ్ళకి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ అని చెప్తారు. 5వ ఇంట్లో ఉండి 11th హౌస్ని చూడటం వల్ల అగైన్ ఇది చాలా బాగుంటుంది. ఏ ప్రకారంగా బాగుంటుందంటే మన మహర్షులు ఏం చెప్తారంటే దాసీభృత్య జనలాభ నిత్యముస్తాన్న భోజనం అభిష్టార్థ పంచమస్తే శుక్ర భవేత్ భృగో భవేత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని ప్రకారం కనుక చూసుకుంటే మనం ఇందాక మీ కింద పనిచేసే ఎంప్లాయీస్కి మీకు గొడవలు అయ్యే అవకాశం, మిస్అండర్స్టాండింగ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాము. కానీ శుక్రుడు ఉండటంతో అవి వచ్చినా కానీ సమస్యపోయి మళ్ళీ ఒక ప్రోగ్రెస్ ట్రాక్లో వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా వీళ్ళు భోజనం చేస్తూ టయానికి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటూ అట్రాక్టివ్గా మంచి పనులు చేస్తూ చక్కగా బాడీ లాంగ్వేజ్ ఉండి మంచి బట్టలు వేసుకుంటూ డిగ్నిఫైడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనధాన్య అభిష్టార్థ సిద్ధి. ఫైనల్గా శుక్రుడు ఇప్పటిదాకా మీరు కష్టాలు పడినా అనుకున్న పనులు అనుకున్న విధంగా ఏదో విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మనం అంతేకాకుండా వీళ్ళకి 11th హౌస్లో దృష్టి ఉండటంతో లేడీస్ ద్వారా ఉపయోగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే స్త్రీలైతే జెంట్స్ ద్వారా వీళ్ళకి ఉపయోగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మీరు గమనించుకోవాలి. సో ఈ ప్రకారంగా మేజర్ యొక్క గ్రహాలు గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నక్షత్రం వైజ్ కనుక చూసుకుంటే మీ మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. ప్రతి నక్షత్రానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అలానే తర్వాత ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో మనం చూద్దాం. ఇప్పుడు మీరు ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. మీరు ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఛాలెంజెస్ ఏమేమి కనిపిస్తున్నాయి అంటే దరిద్రము, భయము, రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయంలో అతిగా భయపడొద్దు. తర్వాత మీకు ఫైనాన్షియల్గా క్రైసిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి చక్కగా ఫైనాన్షియల్ని ప్లాన్గా చేసుకోండి. తర్వాత శ్రవణ నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి, లాభము, రాజ్యము అంటే ప్రమోషన్స్, ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్ అంతా లాభప్రదంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఛాలెంజెస్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి దరిద్రము, అతి భయము,
భయము అని చూపిస్తూ ఉన్నది. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో పాటు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక నెక్స్ట్ బిగ్ లెవెల్కి అయితే మకర రాశి వాళ్ళు వెళ్తారని మనం అనుకోవచ్చు. తర్వాత మనకి ధనిష్ఠా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 2 రకాల ప్రతికూల పరిస్థితులు, 2 రకాల పాజిటివ్ మనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి లాభము, రాజ్య లాభము చూపిస్తూ ఉందన్నమాట. వీళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే మనదంత లాభప్రదంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం తెలుసుకోవాలి. వీళ్ళకి ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము ప్లస్ భయము కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్ గురించి కానివ్వండి, లేదంటే ఇంకొక దాని గురించి ఎలా ఉంటుంది ఏంటి అంటే మనకు కొంచెం వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయని చెప్పుకున్నా కదండి. వాటి ద్వారా వీళ్ళు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఆదాయ వనరులు ఉన్నప్పటికీ అంతకుముందు ఉన్న కమిట్స్ ద్వారా, లేదంటే కొత్తగా ఫైనాన్షియల్ పెట్టుకున్న కమిట్మెంట్స్ ద్వారా ఆ కమిట్మెంట్స్కి సరిపడా ఫైనాన్స్ మీకు ఏదో ఒక విధంగా అందుతుంది. కానీ కొంచెం ఇబ్బందులతో కలిసి మీకు అందుముందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఉంది. లత్తా ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఏదైనా పని చేసుకునే ముందు కేర్ఫుల్గా ఉండటం చాలా చాలా ఉత్తమం అని మనం తెలుసుకోవచ్చు. మనం పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి 4 గ్రహాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళు నవగ్రహాల చుట్టూ ఈ రాశి వాళ్ళు కనుక తిరిగితే చాలా బాగుంటుంది. పర్టికులర్గా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా, లేదంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా నవగ్రహాలు కనుక చుట్టూ ప్రదక్షిణాలు కనుక చేస్తే ఎక్కువగా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి వచ్చే పీడలను మనం తప్పించుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది కాబట్టి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా పాలిటిక్స్లో ఉన్నా, లేదంటే నాయకత్వానికి సంబంధించిన పరిస్థితుల్లో ఉన్నా, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నా వీళ్ళు రాజశ్యామల యాగం కానివ్వండి, అభిషేకం కానీ చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు లాస్ట్ 2 months చాలామంది వచ్చేసి నా దగ్గరే నన్ను కన్సల్ట్ అయ్యి వీళ్ళు కొన్ని హోమాలు, తర్వాత అభిషేకాలు ఇవన్నీ చేయించుకున్నారు. చక్కగా మెసేజ్లు పెడుతూ ఉన్నారు. అందులో ఒకటి నేను బాగా సజెస్ట్ చేసింది, మనకి శాస్త్రాల్లో వివరించింది, అది కుబేర పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఇది కుబేరుడికి సంబంధించి అభిషేకము, ధనం నిలవ ఉండటానికి ఉంటుంది. అలాగే కాకుండా కొంతమందికి ఇంతకుముందు ఆల్రెడీ మేము అప్పులు ఇచ్చామంటే రావట్లేదు అంటే అనుకున్న వాళ్ళకి శీఘ్రంగా ధనం రావటానికి, కొంతమందికి నష్టద్రవ్య ప్రాప్తి, అంతకుముందు ఏదైనా కనుక పనిచేస్తే ధనం కనుక పోగొట్టుకుంటే ఆ పోగొట్టుకున్న ధనం రావడానికి నష్టద్రవ్య ప్రాప్తి, ఇలాంటివి చాలామంది చేసుకుంటూ ఉన్నారు. బట్ అవి చేయించుకుంటే మీకు ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడి ఉండటానికి చండీ హోమం కానివ్వండి, చండీ పారాయణ చేసినా కానీ మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది. సో చూశారు కదండి, విన్నారు కదా ఇప్పటిదాకా మనం మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో. ఏలినాటి నుంచి బయటకు వచ్చిన మీరు చక్కగా ముందుకెళ్తూ ఉన్నారు. ఒక్క జులై మంత్ ఒక 10-15 days స్లో అవ్వండి. మీరు చేస్తే పనులకి మిగతా అంతా చక్కగా ఉంటుంది. మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.